ఓకే, మీ జ్యోతిక అక్క మీకోసము ఇవాళ లేట్గా అయినా సరే నా అక్క చెల్లెలు, అక్కలు కాదు, నేనే అక్కని, నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను టారోస్ రీడింగ్ మళ్ళీ చేయడానికి వచ్చానండి. ఇలా మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది నా తాపత్రయము. ఓకేనా? మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. నేను కార్డ్స్ తీస్తాను. ఇన్నర్ వర్క్ ఇంకా చేయాలి నేను, ఎందుకంటే పుణ్యం వస్తుంది. మిమ్మల్ని ధైర్యపరచొద్దా నేను ధైర్యంగా ఉంటేనే కదా మీకు ధైర్యం చెప్పగలను, అవునా కాదా? ఎంత కాదన్నా కానీ ఎంత బాగా వచ్చింది తెలుసా? ఇది ఎన్నిసార్లు నా చేతికి వస్తున్నా కానీ నాకు వద్దు అనుకున్నా అయినా కానీ వస్తుంది. ఎందుకంటే మన క్వీన్ ఇది నేనే. అంటే మీ అక్కకి ఏమైనా కొమ్ములు వచ్చినాయి కాదు. ఈ చేతిలో ఉన్నది, ఈ దీపము లాంతర్ ఉన్నది కదా, అది మీకు దారి చూపించడానికి భగవంతుడు నన్ను ఈ ప్లేస్లో పెట్టారు. అవునండి, ఇదిగోండి. నేనైతే ఈ ప్రస్తుతం అయితే ఇప్పుడు చదువుతాను. మీ ఎవరైతే వ్యక్తి ఉన్నారో మీ వైపు రావడానికి ఇంతకుముందు చేసిన అవమానాలు అవి అన్నీ తలుచుకొని పిచ్చివాడు అయిపోతున్నాడు అనమాట. అంటే ఎవరైతే డిఎం ఉన్నారో లేడీస్లో కూడా ఉంటారు కదా, వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు మీ దగ్గర రావడానికి స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అయినా సరే దేవుడు ఇలాంటి టైంలో తనకి కష్టాలు ఎందుకు ఇస్తున్నాడంటే మీలాంటి దేవత లాంటి మనిషిని బాధ పెట్టారు కాబట్టి. మీలాంటి దేవత లాంటి మనిషికి మీకు మళ్ళీ వస్తానని చెప్పి వెనుదిరిగి వెళ్ళినందుకు తనకి ఇట్లాంటి కష్టాలంటే అట్లాంటి కష్టాలు ఇస్తున్నారు. మీరు మీ వర్క్లోనే ఉండండి, మీ పైననే ధ్యానం పెట్టండి, మీ వాళ్ళతోనే ఎక్కువ ఉండండి. మీరు తినేది ఏంటో మీరు చూసుకోండి. నాకు తెలుసండి ఒక డిఎఫ్గా ఎంత బాధపడతామో. మనం ఏం తింటున్నామో కూడా ఒక్కోసారి మనము ధ్యానం లేకుండా ఉంటాము. మీ గురించి మీరు ధ్యానం పెట్టండి. మీరు ఏం తింటున్నారు, పెరుగన్నమైనా సరే అమృతంగా ఉంటుంది, అది తిని మీరు ఆస్వాదించండి. మీ జీవితం అనే గొప్ప ఏదైతే ఉందో, మీతోని ఆధారపడి ఉన్న మీరు ఒక చెట్టు, మీకు ఒక ఆధారపడి ఉన్న మొక్కలు కానివ్వండి, పువ్వులు, మీ పిల్లల పైన ధ్యాస పెట్టండి. ఆ మనిషి కోసం ఆలోచించి 24 గంటలు మీరు బాధపడొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఎంతగానో ద్వేషించాడో, ఎంతగానో మిమ్మల్ని అవమానించాడో ఆ మనిషి మీకోసమో తెగ ఏడుస్తూ ఉన్నాడనమాట. మీరు ఆనందపడండి. ఒక అక్కగా నేను కరెక్ట్గా చెప్తాను. అతను ఏమి చేయలేని స్థితిలో బంధింపబడి ఉన్నాడు. 24 గంటలు మీరే దేవత అయిపోయి ఉన్నారు. మీరే దేవత అయిపోయి ఉన్నారు. మీరు అనేది మీ వైపు మీరు ఎప్పుడైతే శక్తిని తిప్పుకుంటారో అప్పుడు ఈతనికి బలం అనేది తగ్గిపోతుంది అనమాట. నేను అందుకే నేను మీ వైపు మీరు శక్తిని తిప్పుకోండి, ఇన్నర్ వర్క్ చెయ్యండి, భగవంతుడితో ఐక్యం. భగవంతుడు అనగానే ఇరిటేట్ అయిపోతారు చాలామంది. మరి భగవంతుడితో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్తారండి? మీరే చెప్పండి.